దేశంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రజలకు బాధ్యతాయుత ప్రవర్తన అవసరమని బీజేపీ నాయకత్వం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రూపొందించిన ప్రధాని 10 సూచనలు పోస్టర్ను విడుదల చేశారు. సంక్షోభ సమయంలో దేశ ప్రజలు బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వంతో పాటు ప్రజలకు సంక్షోభ బాధ్యత ఉంటుందని వ్యాఖ్యానించారు. గతంలో కాంగ్రెస్ ప్రధానులు కూడా ఇలాంటి సూచనలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రధాని ఇచ్చిన 10 సూచనలు దేశ భవిష్యత్తుకు కీలకమన్నారు రామచంద్రరావు. ప్రధానమంత్రి గారు హైదరాబాద్ లో బహిరంగ సభ దాంట్లో మాట్లాడిన మాటలు రాజకీయం కన్నా ఎక్కువ సామాజికమైనటువంటి కోణం ఎక్కువ ఉంది, ఆర్థిక కోణం ఎక్కువ ఉంది. దాంట్లో దేశంలో ఒక సంక్షోభం వచ్చినప్పుడు ఆ దేశం సంక్షోభాన్ని ఎదుర్కొనేటటువంటి ఒక బాధ్యత ఒక ప్రభుత్వానిదే కాదు, ప్రజలది కూడా ఉన్నది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వాలు నడిచేదే ప్రజల ఒక ఆమోదంతో, కాబట్టి ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలి. కాబట్టి ప్రజలు కూడా ప్రభుత్వాన్ని సహకరించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఈ యొక్క నేపథ్యంలో అనేకమైనటువంటి ఒక ఏవైతే సూచనలు మన ప్రధానమంత్రి గారు మనకి ఇవ్వడం జరిగిందో ఇవన్నీ కూడా దేశ ప్రజలు వాటిని పాటిస్తే మనము దాని మీద తప్పకుండా మనకు దేశ ఒక ఆర్థిక వ్యవస్థని, దేశం ఒక భవిష్యత్తుని కూడా మనం కాపాడిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రధానమంత్రి గారు ఇచ్చిన సూచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాటించడానికి ముందు వారే పాటిస్తా ఉన్నారు, మనం కూడా పాటించాలి. మనం పాటించేది మీద వారు కాన్వాయ్లో బండ్లు తగ్గించారు. ప్రధానమంత్రి గారు 10 కాళ్ళు తగ్గిస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా 2 కాళ్ళు తగ్గించుకున్నాడు. మొత్తం దేశంలో మంత్రులందరూ తగ్గించుకున్నారు, ముఖ్యమంత్రులు తగ్గించారు, హోమ్ మినిస్టర్స్ తగ్గించుకున్నారు. కాబట్టి ఎన్ని వాహనాలు ఈరోజు డీజిల్ పెట్రోల్ లేకుండా పోతుంటే ప్రజలు కూడా ఆ ఒక దారిలో వెళ్తే అవసరం ఉన్నప్పుడే మనం వాడాలి అనేటటువంటి ఈ యొక్క ఏదైతే ఆలోచన ఉందో మనందరికి రావాలి. మనకు మెట్రో ఉన్నది, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది. కొన్ని రోజులు మాత్రమే ఈ యొక్క అప్పీల్ చేశారు, ఇటువంటి పాటిస్తే మన రిజర్వ్స్ మనకు ఉంటాయి. మన ఫారెన్ ఎక్స్చేంజ్ కూడా మన బయటికి పోకుండా ఉంటుంది. మన ఫారెన్ దీని మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. మనము లోకల్ టు గ్లోబల్, ముందు లోకల్గా మనం వోకల్ ఫర్ లోకల్ పెడదాం, దాని తర్వాత గ్లోబల్ గురించి ఆలోచిద్దాం అనేటువంటి ఈ వాతావరణం మనం చేసుకోవడం జరిగింది. ఆ సూచనలు కూడా అందుకే ప్రెస్లో రిలీజ్ చేస్తాం.